ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్ కివీస్ మ్యాచ్ కోసం ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేసింది హెచ్సీఏ. గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆఫ్లైన్లో టికెట్స్ అమ్మడం లేదు. ఇవాటి నుంచి విడతల వారీగా ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి. ఇవాళ 6000 టికెట్స్ అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అయితే పేటీఎంలో పెట్టిన గంటకే సైట్ ఎర్రర్ చూపించింది. దీంతో ఫ్యాన్స్ హెచ్సీఏ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్ కివీస్ మ్యాచ్ కోసం ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేసింది హెచ్సీఏ. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆఫ్లైన్లో టికెట్స్ అమ్మడం లేదు. ఇవాటి నుంచి విడతల వారీగా ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి. ఇవాళ 6000 టికెట్స్ అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అయితే పేటీఎంలో పెట్టిన గంటకే సైట్ ఎర్రర్ చూపించింది. దీంతో ఫ్యాన్స్ హెచ్సీఏ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. హరిత మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరిత, 6000 టికెట్స్ అయిపోయాయా? సైట్ ఎర్రర్ ఏంటి? డీటెయిల్స్ చెప్పండి. ఎస్ సౌజన్య, హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ అంటేనే చాలామంది ఎంతో ఉత్సాహంగా వచ్చి టికెట్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ నెల 18న ఇండియా వర్సెస్ కివీస్ సంబంధించి వన్డే మ్యాచ్ ఉండబోతుంది. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి హెచ్సీఏ రీసెంట్గా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అయితే రిలీజ్ చేసింది. గత సెప్టెంబర్లో జరిగిన ఏదైతే ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్కి సంబంధించి టికెట్ల గొడవ మనం చూసాం. పెద్ద ఎత్తున ఇటు పబ్లిక్ కూడా వచ్చి టికెట్స్ కొనేందుకు వచ్చారు. తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. చాలా మంది అస్వస్థకు గురై హాస్పిటల్ పాలయ్యారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇటు హెచ్సీఏ దృష్టిలో పెట్టుకొని ఈసారి పూర్తిగా కూడా ఆన్లైన్లో టికెట్స్ సేల్ చేస్తామని ముందుగానే ప్రకటించింది. దాదాపు ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,900కు పైగా టికెట్లను అయితే ప్రకటించారు. అందులో 9,500 టికెట్స్ని అయితే కాంప్లిమెంటరీ కింద ఇస్తున్నాము. మిగతా 29,000 టికెట్స్ని అయితే ఆన్లైన్లో ఎవరైతే పబ్లిక్ క్రికెట్ ఫ్యాన్స్ కొనుగోలు చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి పేటీఎంలో వీటిని కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి విడతల వారీగా ఒకే రోజు కాకుండా విడతల వారీగా ఈ టికెట్స్ని అయితే సేల్ చేసేందుకు ప్రకటించారు. అయితే ఈ రోజు నుంచి 16 తేదీ వరకు కూడా 4 రోజుల పాటు ఈ టికెట్స్ అన్నీ కూడా పేటీఎం ద్వారా కొనుగోలు చేయొచ్చు. అయితే ఒకరోజు ముందుగా 6,000 రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత రేపు ఎల్లుండి 7,000, ఆ తర్వాత 9,000 టికెట్లు మిగతావన్నీ కూడా ఆ పబ్లిక్ వీటిని బుక్ చేసుకునేందుకు ముందుగానే ప్రకటించారు. కానీ దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి పేటీఎంలో ఎవరైతే టికెట్స్ బుక్ చేద్దామని ఓపెన్ చేస్తే మాత్రం దీనికి సంబంధించి ఒక 1 అవర్లోనే దీనికి మొత్తం కూడా ఎర్రర్ వస్తుంది. అయితే 1 అవర్లోనే ఈ 6,000 టికెట్స్ సేల్ అయ్యాయా, లేకపోతే ఇది ఎందుకు ఒకేసారి పబ్లిక్కి రష్ వల్ల కూడా ఇది ఏమైనా సైట్ ఎర్రర్ వచ్చిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ 6,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు ఇటు అధికారుల నుంచి కూడా అందుతున్న సమాచారం. కానీ ఒక 1 అవర్లోనే ఇన్ని టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నారు అనేది కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ అయితే ఇటు హెచ్సీఏ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ రోజు రేపు ఎల్లుండి 4 రోజుల పాటు ఎవరైతే బుక్ చేసుకుంటారో ఈ టికెట్స్ని అయితే ఫిజికల్గా కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకు ఒక మెయిల్ ఐడికి వాళ్ళకు ఒక QR కోడ్ కావచ్చు, నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా కూడా వీళ్ళు ఎల్బీ స్టేడియం, ఇటు ఉప్పల్ స్టేడియంలో ఈ ఫిజికల్ టికెట్ ఏవైతే హ్యాండ్ రిస్ట్ QR కోడ్ ఉంటుందో దానికి సంబంధించిన హ్యాండ్ రిస్ట్ బ్యాండ్స్ని అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే హెచ్సీఏ ప్రతిసారి కూడా ఈ టికెట్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ళుగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం మీదుగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎన్నో జరిగాయి. కానీ ఇటు హెచ్సీఏ గత 2 మ్యాచ్కి సంబంధించి ఇప్పటికీ వీళ్ళు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇటు టికెట్స్ విషయంలో అయితే గందరగోళం నెలకొందని ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18న జరగబోతున్న వన్డే క్రికెట్ మ్యాచ్కి అయితే ఫ్యాన్స్ వచ్చి చూడాలని మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ 3 వన్డేలకు సంబంధించి మొదటి మ్యాచ్ హైదరాబాద్లో ఉండనుంది. రెండో మ్యాచ్ ఇటు రాయ్పూర్, మూడో మ్యాచ్ ఇటు ఇందోర్లో జరగబోతోంది. కాబట్టి హైదరాబాద్లో చాలామంది ఉంటారు, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చూడడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి ఇది కూడా మంచి ఛాన్స్ అని కూడా చాలామంది హైదరాబాద్లో టికెట్స్ కొనుగోలు చేసేందుకే చాలామంది ప్రయత్నించారు. కానీ ఈరోజు మొదటి రోజు 6,000 టికెట్స్కి సంబంధించి అయితే ఎర్రర్ వస్తోంది. ఏదైతే మనకు స్టేడియం మొత్తం కూడా ఉన్న బేస్ ఏదైతే సౌత్
పెవిలియన్ కావచ్చు, ఇటు నార్త్ మొత్తం కూడా చుట్టూ ఉండే బేస్ అన్నీ కూడా ఎర్రర్ చూపిస్తోంది. దాదాపు ఈరోజు 850 టికెట్ ప్రైస్ నుంచి చూసుకుంటే 10,000 టికెట్స్ వరకు కూడా మనకు ఓపెన్ చేస్తే కనిపిస్తున్నాయి. అయితే ఏవైతే 17,500 కావచ్చు, 20,000 కార్పొరేట్ బాక్సులు కావచ్చు, వీటికి సంబంధించి ఇంకా మనకు పేటిఎంలో మాత్రం ఆప్షన్స్ కనిపించడం లేదు. 850 నుంచి దాదాపు 2,500 టికెట్స్కి మాత్రం చాలా క్రేజ్ ఉంటుంది. చాలామంది కూడా క్రికెట్ ఫ్యాన్స్ వీటిని బుక్ చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఇవి ఏవైతే 850 నుంచి 2,500 టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇప్పుడు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపించడం లేదు, ఎర్రర్ అని వస్తుంది. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇటు హెచ్సిఏ మాత్రం పూర్తిగా ఆన్లైన్లోనే పెట్టడం వల్ల కూడా చాలామంది దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సౌజన్య. రైట్ హరిత, థ్యాంక్ యూ.